అందరికీ నమస్కారం. నేను మీ యాడ నారాజు. ఏదైతే తెలంగాణ అసెంబ్లీలో నిన్న కీలకంగా బీసీ సంబంధించిన ఏదైతే 42% రిజర్వేషన్ బిల్లు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందడం జరిగింది. అయితే ఈ ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆ గెలుపుకి బీసీలు చాలా కృషి చేశారని చెప్పుకోవచ్చు. అయితే బీసీ కులంగా ఏదైతే కులంగా అంశం ఏదైతే ఉందో అది అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద, అదేవిధంగా రేవంత్ సర్కార్ మీద కూడా గత నుంచి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కులంగా అంశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సరిగ్గా చేయలేదు అని, వ్యవహరించలేదు అనే విషయాన్ని కూడా చాలా బలంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి, అదేవిధంగా రేవంత్ సర్కార్ మీద కూడా టార్గెట్ చేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది చేసిన టార్గెట్ ఏదైతే ఉందో దీన్ని రేవంత్ రెడ్డి గారు కులగణ అనే అంశం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీసర్వే చేయించి కూడా దాని యొక్క ఏదైతే అసంతృప్తి ఉందో ఆ అసంతృప్తిని కూడా సద్దుమనేలా చేశారు. అదేవిధంగా ఏదైతే బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో అది తెలంగాణ అసెంబ్లీలో నేను ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఇంకా ఆమోదం పొందడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ బిల్ని ఖచ్చితంగా కేంద్రానికి పంపించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో అది రేవంత్ సర్కార్ కావచ్చు, లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏదైతే ఆమోదం తెలిపిందో ఖచ్చితంగా తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కాబట్టి ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పరిధి దాటిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అటు బీజేపీ మీద అంటే ఇదివరకు ఏదైతే రేవంత్ సర్కార్ మీద బీసీ వ్యతిరేకాన్ని ముద్ర వేశారో, అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ కులగణ అంశం సరిగ్గా చేయట్లేదని ఏదైతే ముద్ర వేశారో, ఇప్పుడు ఈ యొక్క 42% రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో అది రేవంత్ సర్కార్ గారిని కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పూర్తి చేసి దాన్ని ఎప్పుడైతే కేంద్రానికి పంపించిందో పూర్తి బాధ్యత ఇప్పుడు బీజేపీ పార్టీ మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క 42% బీసీలకు సంబంధించిన విద్యా ఉద్యోగ రంగం సంబంధించిన ఏదైతే బీసీల కోసం 42% ఏదైతే రిజర్వేషన్లు పెట్టారో ఈ రిజర్వేషన్లు ఏదైతే ఆమోదం తెలిపిందో ఇప్పుడు ఆ అంశం ఖచ్చితంగా బీజేపీ యొక్క పార్టీ యొక్క చిత్తశుద్ధిని పరీక్షించడానికి కూడా మనం పెట్టామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీ పరిధిలో ఉంది కాబట్టి బీజేపీ పార్టీ ఏ రకంగా వ్యవహరిస్తుందా అనే దాని మీద రేపు మళ్ళీ రేవంత్ సర్కార్ కావచ్చు, లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కావచ్చు బలంగా కౌంటర్ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే బీసీ రిజర్వేషన్లు 42% పెట్టడంతో అటు బీఆర్ఎస్ పార్టీకి, ఇటు బీజేపీ పార్టీకి, రెండు పార్టీలకి రేవంత్ రెడ్డి గారు చెక్ పెట్టారని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక స్ట్రాటజీ ప్రకారం. అయితే కులగణ అంశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా తీసుకుందని మనం చెప్పుకోవచ్చు. అంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కావచ్చు, లేకపోతే చాలా సందర్భాల్లో ఈ కులగణ అంశం తీసుకొచ్చారు. కులగణ అంశం ఎప్పుడైతే ఇది తెలంగాణలో మొట్టమొదటిసారి ఆమోదం తెలపడం, అదేవిధంగా ఈ కులగణ సర్వే మీద అనేక విమర్శలు జరగడం, రేవంత్ సర్కార్ మీద అనేక మంది విమర్శలు చేయడం, ఈ 42% బీసీ రిజర్వేషన్ రేవంత్ సర్కార్ గారు అసెంబ్లీలో ఆమోదం తెలపడం, అది దాన్ని కేంద్రం పంపించడం, ఇది అంత అంశం మనం గమనించినట్లయితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి రేవంత్ రెడ్డి గారు అంటే చెక్ పెట్టారని మనం చెప్పుకోవచ్చు స్ట్రాటజీ ప్రకారం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఏదైతే 42% రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర పరిధిలో ఉంటుంది. కాబట్టి బీజేపీ ఈ యొక్క అంశాన్ని ఏ రకంగా తీసుకుంటుంది అనే దాన్ని బట్టి బీజేపీ చిత్తశుద్ధిని కూడా పరీక్షించవలసిన అవసరం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే చాలామంది ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం తెలిపితే మాత్రం ఖచ్చితంగా కేంద్రంలో దీన్ని మేము ఆమోదం తెలుపుతామని చెప్పి చాలామంది బీజేపీ నాయకులు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం బీజేపీ పార్టీ యొక్క చిత్తశుద్ధిని పరీక్షించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.